కార్తీక మాసము అనగానే ఇది చాలా దీక్షలకు చెప్పినటువంటి మాసంగా చెబుతూ ఉంటారు. ఈ కాలంలో కార్తీక స్నానం ఆచరించి నియమాలతో ఉంటూ ఉంటారు. ఈ నియమాల్లో ప్రధానంగా ఆహార నియమాలను కూడా చెప్పబడింది. ఈ ఆహారాన్ని తీసుకునేటప్పుడు కటువైనటువంటి పదార్థములు తీసుకునరాదు. క్షార లవణాది వర్జయేత్, ఉప్పు కారాలు తక్కువగా ఉండేటువంటి పదార్థాలు స్వీకరించమని చెప్పారు. అందుకే మాంసాహారం కానీ అలాగే ఉల్లిపాయ ఎల్లిపాయ ఇలాంటి ఆహారాలు మనకి ఎక్కువగా రాజసాన్ని చూపించేటువంటి ఆహారాలు నిషిద్ధంగా చెప్పారు. కాబట్టి స్వల్పమైనటువంటి ఆహారాన్ని, లవణము ఉప్పు కారాలు తక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని స్వీకరించమని చెప్పారు. ఆహారం అనేది జీవించేందుకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలని శాస్త్రంలో చెప్పారు. ఈ మాసంలో దీక్షను ఆచరించేటువంటి వాళ్ళు స్వల్ప ఆహారాన్ని తీసుకొని భగవత్ సన్నిధానంలో భగవంతుని కైంకర్యములను నిర్వర్తించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు.